హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామ్లా వంటిల్లు. వచ్చేది వేసవికాలం. ఏదైనా చాలా చల్లగా తాగాలనిపిస్తుంది, కానీ భోజనం చేయాలంటే సహించదు. అలాంటప్పుడు ఇలా పుల్ల పుల్లగా కారం కారంగా పచ్చి పులుసు చేసుకోండి. ఎన్ని ముద్దలు తింటున్నామో కూడా తెలియకుండా అన్నం మొత్తం తినేస్తాము. అమ్మమ్మలు నానమ్మలు చేతి వంట అయిన ఈ పచ్చి పులుసు అదే రుచి వచ్చేలా ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకుని దాన్ని ఇలా విడదీసేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని శుభ్రంగా ఒక 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న చింతపండుని వాటర్ వేసుకుని ఒక పావు గంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ చింతపండు నానేలోపు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువేం పట్టదండి, ఒక 1 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక 7-8 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేయండి. కానీ ఇలా కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేయటం వల్ల కొద్దిగా ఇంకొంచెం ఎక్కువ టేస్ట్ యాడ్ అవుతుంది. దానికోసం వేసుకున్నాను నేను. అవి కొంచెం వేగిన తర్వాత దానిలోకి ఒక 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. ఈ పచ్చి పులుసులోకి టేస్ట్ వచ్చేదే కరివేపాకు ఆనియన్స్ వల్ల అండి. అందుకోసం నేను కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, అప్పుడే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా దోరగా వేగే వరకు వేయించుకోవాలి. కొద్దిగా దోరగా వేగిన తర్వాత కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీనెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. అలా అని పూర్తిగా చల్లారకూడదండి, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వాటిని వేరొక బౌల్లోకి తీసుకొని మిక్సింగ్ బౌల్లో తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి. పూర్తిగా చల్లారనివ్వద్దండి, అప్పుడు ఎండుమిర్చి మెత్తబడిపోతుంది, తొందరగా నలగదు. అందుకోసం గోరువెచ్చగా ఉన్నప్పుడే చక్కగా మెదుపుకోవాలి. చేత్తో మెదిపేసుకోండి, మెత్తగా పౌడర్ లాగా చక్కగా వచ్చేస్తుంది. ఒక 2 ఎండుమిర్చి నేను పక్కన పెట్టుకున్నానండి. కారాన్ని చూసి లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. ఒక 2 ఎండుమిర్చి పక్కన పెట్టేసుకుని మిగతా వాటిని ఇలా చేత్తోనే ప్రెస్ చేస్తూ నలిపేసేయండి, ఈజీగా నలిగిపోతుంది. ఇదిగోండి, పచ్చిమిర్చి కూడా ఈజీగా నలిగిపోతుంది. ఇలా మొత్తాన్ని కూడా చేత్తోనే ప్రెస్ చేస్తూ వేళ్లతో ప్రెస్ చేస్తూ చక్కగా మెత్తగా నలుపుకోవాలి. చూడండి, ఇలా చక్కగా వచ్చేస్తుంది. ఆ తర్వాత దీనిలోకి ఒక 2 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి. పచ్చి పులుసులో టేస్ట్ అంటేనే ఉల్లిపాయ ఎక్కువగా ఉండాలి. కొద్దిగా పచ్చి పులుసు చేసుకున్నా సరే ఉల్లిపాయలు మాత్రం ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసాను. చూసుకుని తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత స్పూన్తో కలపొద్దండి, ఇలా చేత్తోనే చక్కగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా నలగాలి. చేత్తోనే మెత్తగా మెదుపుకుంటే దాంట్లోంచి వాటర్ ఊరుతుందండి. అలా ఉల్లిపాయ మెత్తబడాలి. అలా మెత్తబడే వరకు నలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి తురిమి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ వరకు బెల్లం తురుము యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ చూసుకుని చాలదు అనుకుంటే తర్వాత కలుపుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ చింతపండుని రసాన్ని తీసి వేసుకోవాలి. పిప్పి రాకుండా ఓన్లీ రసం పడేలాగా చూసుకోవాలండి. ఈ మిగిలిన పిప్పిలోకి మళ్ళీ ఒకసారి వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి పిండుకొని ఆ రసాన్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోండి. బెల్లం తురిమి వేసాం కాబట్టి ఈజీగానే కలిసిపోతుంది. ఒకసారి చేత్తో ఇలా కలిపేసుకుంటే తొందరగానే కలిసిపోతుంది. ఇప్పుడు దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటున్నాను. ముందు మనం చింతపండు రసం తీసి వేసుకోవటం కోసం ఒక 1/2 గ్లాస్ వాటర్ దాకా వేసుకున్నామండి. ఇది ఒక 1.5 గ్లాసు, మొత్తం ఒక 2 గ్లాసులు వాటర్ పైన పట్టినాయి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మొత్తం బెల్లం కరిగిందో లేదో చూసుకొని మొత్తం కలిసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోవాలి. కారం సరిపోలేదు అనుకుంటే ఎండుమిర్చిని చేత్తో నలిపి కలిపేసుకోండి, సరిపోతుంది. నాకు ఇక్కడ కారం కరెక్ట్గా సరిపోయిందండి. సాల్ట్ కొద్దిగా తగ్గింది, దానికోసం నేను సాల్ట్ యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. కరెక్ట్గా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. చింతపండు నానబెట్టేసుకుని రెడీగా పెట్టుకుని ఉల్లిపాయలు కోసుకుంటే 10 నిమిషాల్లో ఈజీగా అయిపోతుందండి. దీనికి తాలింపు వేయాల్సిన అవసరం ఏం లేదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పద్ధతిలో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.